సెకండ్ టాస్క్ బెలూన్ టాస్క్ సంజన గారు అలాగే ఫ్లోరా గారు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సంచాలకులు అయితే ఈరోజు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫస్ట్ టాస్క్ అంతే, సెకండ్ టాస్క్ అయితే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ ఉన్న టీమ్స్కి కరెక్ట్గా చెప్పునుంటే సరిపోయేది. బెలూన్స్ ఎయిర్లోనే ఉండాలి, అంటే మీరు ఊరుతూనే ఉండాలి అని వాళ్ళు అదే పని చేసేవాళ్ళు. కానీ వీళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. ఫౌల్ గేమ్ ఆడేశారు. బిగ్ బాస్ అయితే టాస్క్ క్యాన్సిల్ చేసి మీరు చదివిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ అని చెప్పాడు. వీళ్ళు సంచాలకులు ముందుగానే చెప్పుంటే వాళ్ళు ఒకవేళ కరెక్ట్గా ఆడేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఒక్కొక్కరు తనుజ, రీతు అలాగే సుమన్ శెట్టి వీళ్ళందరూ వాళ్ళ తల వెనక్కి వేస్తూ వచ్చారు. ఏం స్ట్రాటజీ ఇది. ఇంకా ఆ తర్వాత కొంచెం బర్నీ గారు అయితే పైనుంచి వేస్తూ వచ్చారు. వాళ్ళు కొంచెం బాగా ఆడారు. అందరికంటే బాగా ఆడింది వచ్చేసి సంజన గారు అలాగే ఫ్లోరా గారు. ఫస్ట్ నుంచినే ఫ్లోరా గారు అయితే ఊది ఎక్కడైతే బెలూన్ వేశారో సంజన గారు ఫస్ట్ నుంచినే ఊదడం మొదలుపెట్టారు. నెక్స్ట్ లెవెల్ థింకింగ్, నెక్స్ట్ లెవెల్లో ఆలోచించి గేమ్ను బాగా అర్థం చేసుకొని బాగా ఆడారు సంజన గారు అయితే. టాస్క్ అయితే ఫినిష్ చేయలేదు, కానీ ఛాన్స్ సేపు మటుకు ఎయిర్లోనే ఉంచే ట్రై చేశారు బెలూన్ అయితే. ఇంకా ఆ తర్వాత అయితే బిగ్ బాస్ క్యాన్సిల్ చేసేశాడు. ఇంకా సంజన గారు అయితే ఏడవడం మొదలుపెట్టారు. టాస్క్ ఎప్పుడో కానీ ఈసారి ఆడాం, గెలిచే టాస్క్ ఓడిపోయామే అని ఏడుస్తూ ఉంటే ఇక్కడ శ్రీజ అయితే కరెక్ట్గా స్టాండ్ తీసుకునింది. అందుకే నాకు శ్రీజ కొన్ని చోట్ల నచ్చుతుంది. వెళ్ళి బిగ్ బాస్ మేం కదా తప్పు చేసింది, మా వీళ్ళ పాయింట్స్ తక్కువ చేశారు, వీళ్ళు బాగా ఆడారు కదా 100 పాయింట్స్ ఇచ్చేయండి బిగ్ బాస్ అంటే అంతలోపునే రీతు రియాక్ట్ అయ్యి అదే ఎలా ఇచ్చేస్తారు, మనం 50 పాయింట్స్ తగ్గించారు కదా, వాళ్ళకి 100 పాయింట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అంటుంది. అక్కడ డీమన్ పని కూడా చెప్తున్నాడు. ఫస్ట్లో శ్రీజ చెప్పగానే అవును బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చేయండి అంటే రీతు ఉండరా, అలా ఎలా ఇచ్చేస్తాం, ఇప్పుడు వాళ్ళకి 100 పాయింట్స్ ఇస్తే మనం ఎక్కడికి వాళ్ళకంటే తక్కువ అయిపోతామని చెప్పగానే డీమన్ పని కూడా ఒప్పుకొని ఆ తర్వాత వద్దు బిగ్ బాస్ అంటున్నాడు. అలా ఇంకా ఆ తర్వాత వచ్చేసి నాకు కూడా ఏమనిపించిందంటే ఇప్పుడు వాళ్ళందరివి ఎలాగో 50 పాయింట్స్ 50% వరకు పాయింట్స్ తగ్గించారు కాబట్టి వీళ్ళకి 100 పాయింట్స్ కాకుండా 50 పాయింట్స్ ఇచ్చి నింటే బాగుండేదని నాకు అనిపించింది. అప్పుడు వీళ్ళు ఆడిన దానికి ఫలితం దక్కేది అనిపించింది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.